క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే సర్వశక్తిని దేవుడే వచ్చి నీ తలుపు తడుతూ ఉన్నాడు. ఆమేన్. మనం వెళ్ళి దేవుని తలుపు తట్టడం కాదు, కానీ దేవుడే వచ్చి మానవ జాతి యొక్క హృదయం అనే తలుపు తట్టిన రోజే క్రిస్మస్. యేసుప్రభు అంటున్నాడు, ఇదిగో నేను తలుపు వద్ద నిలబడి తట్టుచున్నాను, నేను తట్టుచున్నాను. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే దేవుడు నీ వద్దకు వచ్చి నీ తలుపు తడుతున్నాడు. బిడ్డ, నేను వచ్చాను, నాకు తలుపు తెరిస్తే నేను నీతో సహవాసం చేస్తాను. నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా, నీకు తోడుగా ఉంటాను. నువ్వు దుఃఖంలో ఉన్నావు కదా, నేను ఆదరిస్తాను. నువ్వు లేమిలో ఉన్నావు కదా, నీకు జీవాహారాన్ని ఇస్తాను. స్తోత్రం కలిగిన గాక. క్రిస్మస్ అంటే నేను నమ్ముతున్నాను, పరలోకమందున దేవుడు భూలోకానికి వచ్చి నీ హృదయమైన తలుపు నిలబడి నీ తలుపు తడుతున్నాడు. ఆమేన్. ఎవరైతే తలుపు తెరుస్తారో వాళ్ళు ధన్యులు. యేసు ప్రభువారు సత్రం దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాడు. సత్రం అంది వెరీ సారీ అని చెప్పింది. పశువులు పాక దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాడు. దేవుని సత్రాన్ని యేసే ప్రేమించాడు, పశువుల పాకను కూడా యేసే ప్రేమించాడు. పశువుల పాక అంది వెల్కమ్ మై లార్డ్ అంది. పశువుల పాక చరిత్ర మారిపోయింది. ఈరోజు నీ హృదయమైన తలుపు యేసు ప్రభు తడుతుండగా యేసయ్యకి నువ్వు తలుపు తీయగలిగితే అది నీ జీవితం నిజమైన క్రిస్మస్. ఒక ఫ్యామిలీకి బిడ్డలు లేరు. ఇద్దరు భార్య భర్తలు ఏమనుకున్నారంటే, మనం వెళ్ళేటప్పుడు ఒక అనాథ బిడ్డను మనం తీసుకెళ్ళిపోదాం, ఒక బిడ్డను మనం పెంచుకుందాం అని చెప్పేసి వారిద్దరు భార్య భర్తలు ఆలోచన చేసుకొని వార్డెన్ గారిని అడిగారు, ఒక బిడ్డని ఇస్తే మేము తీసుకెళ్ళిపోతాం. అందులో ఒక చురుకైనటువంటి ఒక మంచి చక్కని ఒక కుమారుని తీసుకొచ్చేసి ఆ ఫ్యామిలీకి ఇచ్చినప్పుడు వాళ్ళు అడిగారు, బాబు నువ్వు మాతో పాటు వస్తావా, తీసుకెళ్తాం అంటే ఈ పిల్లవాడు వారిని చూసి మొట్టమొదటిసారి చూడటం కదా, ఆశ్చర్యంగా చూస్తా ఉన్నాడు. వీనికి ఏం అర్థం కావట్లేదు. వాళ్ళు అంటున్నారు, నువ్వు వస్తే మాతో పాటు వస్తే నీకు మంచి డ్రెస్ ఇస్తాం. ఆ పిల్లవాడు ఏం మాట్లాడట్లేదు. మీరు మాతో పాటు, నువ్వు మాతో పాటు వస్తే నీకు మంచి షూస్ కొనిస్తాం. పిల్లోడు ఏం మాట్లాడట్లేదు. నువ్వు మాతో పాటు వస్తే మాతో పాటు చక్కగా నువ్వు మంచిగా గొప్పవాడు అయిపోతావు. సరే, అలాగా ఆ మిషనరీస్ నుండి భార్య భర్తలు చెప్పిన మాటలు విన్నాడు నా పిల్లవాడు. విని ఒక మాటనంట, సార్ నేను మీతో వస్తాను, నేనేం చేయాలి అని అడిగానంట. బట్టలు వేస్తా ఉంటున్నారు, మంచి భోజనం పెడతా ఉంటున్నారు, మంచి షూస్ కొని పెడతా ఉంటున్నారు, నాకు ఏం కావాలంటే అన్నీ ఇస్తూ ఉంటున్నారు. నేను వచ్చి ఏం చేయాలంటే మిషనరీస్ షాక్ గురైపోయి చివరికి వాళ్ళు కోలుకొని ఒక మాట అన్నారు, ఏమొద్దు బాబు, నీ ప్రేమ మాకు చాలు, నీవు మమ్మల్ని ప్రేమించాలి, నీవు మమ్మల్ని ప్రేమించాలి. స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డ, పరలోకమందున తండ్రి దేవుడు ప్రేమను కానుకగా పంపి ఏం కోరుకుంటున్నా అంటే నీ ప్రేమను కోరుకుంటున్నా.